ఇక్కడ కొత్త వెలుగుబంద గ్రామం మన ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా గారికి మన ఇక్కడ 1500 ఓట్లు ఉన్నాయి. అంతా ఓసీఏ మొత్తం అంతా కాపులే ఉన్నారు. అక్కడ బీసీలు వచ్చి 100 మంది ఉన్నారు. ఏదైనా మన జగ్గంపూడి రాజా గారికి అఖండ మెజారిటీ ఇస్తామని చెప్పి ఇక్కడ వెలుగుబంద గ్రామం ప్రజల తరపు నుంచి కార్యకర్తల తరపు నుంచి కూడా, అలాగే ఇక్కడ రాంబాబు గారు, ప్రసాద్, నేను ఈ కుషికి అందరూ కష్టపడుతున్నాం కాబట్టి ఆయనే ఘన విజయంగా ఈరోజు మేమందరం కలిపి కష్టపడి రేపు సాయంత్రం వరకు నెంబర్ 1గా ఓట్లు వేయించి ఆయన అఖండ మెజారిటీగా వెలుగుబంద ఇస్తామని మేమందరం కోరుకుంటున్నాం. మా రాజకీయ గురువర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ముద్దు బిడ్డ, ప్రజలకు అందుబాటులో ఉండే హాస్య జ్యోతి, తండ్రి ఆశయాల్ని నిత్యం ప్రయాణించే వ్యక్తి జక్కంపూడి రాజా గారు. అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, అలాగే గౌరవనీయులు యువ నాయకులు వాటిమి ఎదిగిన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా యువ నాయకులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులైనటువంటి మా జక్కంపూడి రాజా గారి విజయానికి రాజానగరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ఒక్క కాపు సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాలు కూడా విశ్వసనీయ కూర్చేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు సీతానగరం మండలంలో రోడ్లు వేయడం కానివ్వండి, అలాగే రాజానగరం మండలంలో మంచినీటి సమస్య కానివ్వండి, అలాగే కోరుకొండ మండలంలో దేవస్థానానికి సంబంధించిన భూముల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా జక్కంపూడి రాజా గారు అమలు చేసిన పథకాలని విజయవంతం చేయడానికి జక్కంపూడి రాజా గారు ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో కూడా ప్రజలు తెలుసుకోవాలని కోరుతూ, గత 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాజనగరంలో అధికారంలో ఉంది. కనీసం ఏ సమస్య పట్టించుకోలేదు. మంచినీటి సమస్య అనేది రాజనగరంలో ఎప్పటి నుంచి ఉంది. ఆ సమస్యను తీర్చిన ఏకలవ్యుడు రాజానగరం నియోజకవర్గానికి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. అలాగే వెలుగుబంద నియోజకవర్గం నుంచి కానీ కొత్త జిల్లాలో ఈ రాజానగరం మండలం నుంచి కానీ, కోరుకొండ మండలం కానీ, సీతానగరం మండలం కానీ మేము రాజానగరం నియోజకవర్గానికి అభివృద్ధి ప్రజల్లో ముందు నడిపిన మా జక్కంపూడి రాజాబాబు విజయం ఖాయం. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ మెజార్టీతో గెలిచిన ఏకైక నాయకుడు మా రాజాబాబు. తండ్రి ఆశయాల కోసం కృషి చేసిన ఆనాటి రాజశేఖర రెడ్డి గారు తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ తండ్రి ఆశయాల కోసం విజయం కోసం ప్రయాణిస్తున్న జక్కంపూడి రామ్మోహన్ గారు 2004లో డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారు 19 సీట్లు ఎన్ని విజయం సాధించారో, అలాగే ఈరోజు మా రాజాబాబు జక్కంపూడి రాజాబాబు తూర్పుగోదావరి జిల్లా డిసిసి ప్రెసిడెంట్ గా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడుగా ఉన్న మా రాజాబాబు కూడా ఎక్కువ పోయినసారి కంటే ఎక్కువ నియోజకవర్గాలు విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తారని ఆశతో జై జక్కంపూడి, జై జగన్. మా గ్రామ పంచాయతీలో జక్కంపూడి రాజా గారు గత 10 సంవత్సరాల ముందు పోల్చుకుని ఇప్పుడు చూసుకుంటే సుమారు మా గ్రామంలో దగ్గరగా 6 కోట్ల రూపాయలు నిధులు, డ్రైనేజ్ అయినా, రోడ్లు అయినా, రైతు భరోసా అయినా, హాస్పిటల్ అయినా, గ్రామ సచివాలయం అయినా అన్ని కలుపుకుని ఇంచుమించు వాటర్ ట్యాంకు కలుపుకుని 6 కోట్ల రూపాయలు పైబడి చిలుకు ఇక్కడ మన వెలుగుబంద గ్రామ పంచాయతీలో వర్క్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా పెందుర్తి వెంకటేష్ గారు ఉండి 60 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి వెచ్చించి పనులు చేయడం జరిగింది. ఈ వ్యత్యాసం చూసుకుంటే గ్రామ ప్రజలు అందరికీ కూడా తెలుసు.
చూశారు కాబట్టి జరిగే ఎన్నికల్లో కొత్త వెలుగుబంద పాత వెలుగుబంద గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరు ఇప్పుడు వీరుబాగులు ఎవరో లేరు. గ్రామ ప్రజలు ఈ వ్యత్యాసం చూసుకుని జరగబోయే ఎన్నికల్లో మన జక్కంపూడి రాజా గారికి అత్యధిక మెజార్టీతో 2 గ్రామాల నుండి కూడా ఓట్లు అత్యధిక మెజార్టీతో వేసి అఖండ మెజార్టీతో ఆయన గెలిపిస్తారని మేము కోరుకుంటూ అలాగే మన జక్కంపూడి రాజా గారిని మినిస్టర్ గా మేము అందరం చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నమస్కారం తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయమనగా మాది కొత్త వెలుగుబంద గ్రామం. మా గ్రామంలో గతంలో 2019 అసెంబ్లీ ఎలక్షన్లో జక్కంపూడి రాజా గారు ఏదైతే చెప్పారో అదే రకంగా జగన్ గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు వాటితో పాటుగా మా గ్రామానికి సంబంధించి వాటర్ ట్యాంక్ కానీ మా గ్రామానికి సంబంధించి హాస్పిటల్ కానీ రైతు భరోసా కేంద్రం కానీ ఇవన్నీ కూడా నిర్మాణాలు జరిగినాయి. అదే రకంగా కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త వెలుగుబంద గ్రామంలో డ్రైనేజ్ నిర్మాణ పనులు కూడా మొత్తం పూర్తయ్యాయి. ఇంచుమించుగా 90% పనులు డ్రైనేజ్ వర్క్లు జరిగినాయి. అలాగే సీసీ రోడ్లు కూడా పూర్తవడం జరిగింది. అలాగే జిమ్ కూడా పూర్తి వస్తుంది. అలాగే బల్క్ మిల్క్ సెంటర్ శీతలీకరణ కేంద్రం కూడా పూర్తవడం జరిగింది. గతంలో జక్కంపూడి రాజా గారు ఒక విషయం అయితే చెప్పారు, మాకు ఒక్క ఓటు వేసినట్టయితే మా కుటుంబం నుంచి మేము 4 పనిచేస్తామని చెప్పారు. అదే రకంగా మా గ్రామానికి వారి సేవలు మేము మా గ్రామం అంతా కూడా వినియోగించుకోవడం జరిగింది. మా గ్రామం అంతా కూడా ఈరోజు ఈ 2024 ఈ ఎలక్షన్కి ఏకపక్షంగా జక్కంపూడి రాజా గారికి అత్యధిక భారీ మెజార్టీ అందిస్తామని మా గ్రామ ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. తెలియజేసుకుంటూ సెలవు.